अहंकार अहंकार रहस्ययुक्ता श्रींकार घोरार्ध महाविभूत्या ओंकार मन्मत् प्रतिपाणिभ्यां नमो नमः सद्गुरु पादुकाभ्यां सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते कोटदुर्गा नमोस्तुते। అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పాలి. ఎంత బిగ్గరగా చెప్తే అమ్మవారికి అంత దగ్గర అయిపోతారు. చాలా మందికి అలా ఆలోచన లేనట్టు ఉన్నాయి. నేనేం చెప్పాను? ఎంత దగ్గరగా చెప్తే అమ్మవారికి అంత దగ్గర అవుతాం. అంత ఆశ, అంత భక్తి, అంత యొక్క ఆలోచన పరిపూర్ణత ఉన్నవాళ్ళు పోనీ మీకు అర్థమైన భాషలో చెప్తారు. చేతులు ఉన్నవారైతే చేతులు పైకెత్తి, నోరు ఉన్నవారైతే నోటితో గట్టి చెప్పండి. కోటగుర్తమ్మ తల్లికి. పర్వాలేదు, బాగానే ఉన్నారు. అందరూ బాగున్నారు. పోనీ చాలా సంతోషం. ఇవాళ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నా కూడా మనకు వాటి పట్ల అంత ఆలోచనలు లేవు. ఒక 2 గంటల సినిమాలు చూడాలంటే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. సెకండ్ షో సినిమాలకైతే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. రాత్రి పగలు కూడా తేడా ఉండదు. మా అమ్మగారు అయితే సాయంత్రం 6 గంటలకు వేసి ఛానల్ రాత్రి 12 బాబులో సీరియల్ చూడడానికి అసలు ఇబ్బంది ఉండదు. మా పిల్లలకైతే సెల్ ఫోన్లు పట్టుకొని ఇంకా డేటా జీబీ అయిపోయినప్పుడు హాట్స్పాట్లు పెట్టుకున్న వాటినే ఇబ్బంది అనిపించదు. కానీ ఎక్కడైనా కూడా ఒక మంచి మాట్లాడుతున్నారు, ఒక మంచి చెప్తున్నారు అంటే మాత్రం బూతులు లాగా వినిపిస్తాయి అన్నమాట కదా. నిజమేనా? అటువంటి పరిస్థితుల్లో అందుకనే ఈ సినిమా పాటలు కూడా వచ్చాయి. పెద్ద లేదు చిన్న లేదు అంతా ఒకటే జాతి, దీపాలను నార్చేశాక అందరి బుద్ధి అంటారు. మాకు 8 సాంగ్లో కనిపించేటప్పుడు చెప్తూ కొట్టినట్టు మాట్లాడుతున్నారని మాత్రం అనిపించలేదు కదా. మనకంతా కూడా ఎలాంటి భక్తి అంటే సీజనల్ భక్తి అనమాట. ఏ భక్తి అండి? సీజనల్ భక్తి. మామిడికాయలు ఎప్పుడు పోస్తాయంటే కదా. తాటికాయలు మన పొలంలో భక్తి ఎప్పుడు పడుతుందో తెలుసా? ఇంకో దసరాలు వస్తే, ఈ కార్తీక మాసం వస్తే అప్పుడు మాత్రం అబ్బో భక్తి తిరగబడిపోతుంటది. ఈ నెలలు అయిపోయినాయండి, దరిదాపులో ఒక్కొక్కరు రాదు. మనందరికీ కూడా దైవాన్ని ప్రార్థించడం తెలిసింది కానీ దైవానికి ప్రాధాన్యత ఇవ్వడం తెలియలేకపోయింది. ఏమన్నాను? ప్రార్థించడం తెలుసు కానీ ఆ ప్రాధాన్యత ఇవ్వడం తెలియదు. ప్రాధాన్యత అంటే ఏంటి అని అంటే ఇక ప్రపంచంలో ఎన్ని ఉన్నా కూడా దానికంటే గొప్పది కాదు అని బ్రతకడం అన్నమాట. ఈ రోజు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని చెప్తాం. అంటే అమ్మవారు ఎలా ఉందట? మన లోపల శక్తి రూపంలో. స్వామి మరి ఆ శక్తి ఎలా కనిపిస్తుంది స్వామి? మన కంటికి ఏమైనా కనిపించే అవకాశం ఉందా అంటే మీరు బాగా ఒక మంచి ఉదాహరణ చెప్తారు, గుర్తుపెట్టుకోండి. మనం పోతే మనం ఎంతమంది పోయాలి? ఎంతమంది? ఇందాకే చెప్పారు, నోరున్నా నోడుగా చెప్పారని చెప్పి కదా. మన శరీరం విడిచిపెడితే మనల్ని నలుగురు మొయ్యడం కూడా కష్టమవుతుంది, ఇంకా మొయ్యాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైనా మోస్తున్నారా? మనకి కూడా తెలియకుండా మనం కూర్చుంటున్నాం, లెగుస్తున్నాం, తిరుగుతున్నాం, పడుకుంటాం. ఇన్ని రకాలైనటువంటి పనులు కూడా మనకు తెలియకుండానే ఏ ఒక్క సహకారం లేకుండా మనం చేసుకుంటాం. అంటే మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు మొయ్యాల్సిన భారాన్ని మనల్ని బ్రతుకుంటుండగా ఆ నలుగురు మోసే భారం భరిస్తున్నది ఆ అమ్మవారే. అటువంటి శక్తి స్వరూపమే కోటదుర్గ అమ్మవారు అన్నమాట. పోతే నలుగురు మోస్తారు, కానీ బ్రతుకుండేటప్పుడు మనకు కూడా తెలియకుండా మనం బ్రతుకుతున్నామంటే ఆ భారం మోస్తుంది ఎవరు? ఇప్పుడు దీన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలా? అమ్మా నువ్వు లేకపోతే ఈ సృష్టి లేదు, నువ్వు లేకపోతే ఈ యొక్క పంచభూతాలు సృష్టింపబడవు, ఈ సృష్టి పరిక్రమం జరగదు. మా తల్లిదండ్రులు పుట్టుండరు, మేము పుట్టుండం, ఇంత అందమైన ప్రపంచాన్ని మేము చూసుండం. అందుకు మేము అడగకుండా కూడా ఇంత గొప్ప అవకాశం నువ్వు మాకు ఇచ్చావు కాబట్టి
నీకు శరణాగతితో మేము ఉంటాం తల్లి అని చెప్పుకోవడానికి ఈ శరణావరాత్రులు చేసుకోవాలి మనం. ఈ శరణావరాత్రుల్లో మనం చేస్తున్న పనులేంటి? ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను మాట్లాడుతుండగా కానీ మీరు మాట్లాడితే ఏమవుతుంది? అది సంస్కారం లేనితనం అవుతుంది. నేను ఇక్కడ ఉంటుండగా మీరు అటు ఇటు చల్లా చెదిరైపోతే అది సంస్కారం లేకపోవడమే. నేను ఉంటుండగా ఇంకేమైనా వెగ్గేరి వేషాలు వేస్తే అది సంస్కారం లేకపోవడమే. ఇలా నన్ను తక్కువగా మీరు చూసి ఏది చేసినా అది ఏమవుతుంది? అవమానం అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనుషుల్లో మనిషిగానే పుట్టి ఒక స్థితిలో ఒక స్థాయిలో మనుషుల దగ్గర మనం అంత జాగ్రత్తగా ఉండాలంటే అంత గొప్ప దైవం మీరు ఎంత జాగ్రత్తలు పాటించాలి. ఒకప్పుడు వినాయక చవితి అయితే అందరూ సరదాగా చేసుకునేవారు, కానీ నవరాత్రి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆలోచించుకునేవారు. అమ్మో వినాయకుడు అయితే సరిపోతుంది కానీ అమ్మవారికి మనం చేయలేమని చెప్పి భయపడేవారు. ఇప్పుడు అది లేదు. పక్క వీధిలో కానీ ఎవడైనా ఒక ధైర్యం చేసి సాహసం చేసి అమ్మవారిని పెడితే ఈడో వీధిలో మళ్ళీ మండపం పెట్టి ఈడో అమ్మవారిని తెచ్చేస్తే ఆడేదో యాంపుల్ పేరు పెట్టి ఒక 5,000 యాంపుల్ 500 యాంపుల్ పెడితే 5,000 పెడతారు. అక్కడ కూడా గబీ గుబీ పాటలు చేసేవన్నీ వెదవ పనులు. తీరా మోసం బొడ్లు తీసి మేము భక్తులు చెప్పి గొప్పలు మాట్లాడుకోలేదు. అసలు నిజంగా ఇవాళ మన భక్తి ఎట్లాంటిది అంటే స్వార్థపూరితమైన భక్తి అన్నమాట. ఎలాంటి భక్తి అండి? మీరు బాగా గమనించండి. ఎవరైనా సరాసరి ఇప్పుడే కోట తొరకం మీద బయటకు వచ్చేసి ఏ రమణమ్మో, ఏ యొక్క అప్పారావో, ఏ యొక్క సుబ్బయ్యో లేపి నీకేం కావాలని అడిగితే తగ్గిమని ఏం చెప్తారు చెప్పండి? అమ్మ ఒకటి కాదు కానీ ఒక్క 2 అడుగుతాను. వల్ల నేనేం చెప్తానంటే హృదయం 4 యుగాలు కదా. హృదయంలో మంచి చెడు 2 లోకాల్లో ఉండేవట. స్వర్గంలో మంచి, నరకంలో చెడు. త్రేతాయుగంలో మంచి చెడు సముద్రానికి యువతల అవతల ఉండేవట. మంచి సముద్రానికి యువతల, చెడు రాముడు రావణాసురుడు. ఇక ద్వాపర యుగంలో మంచి చెడు పక్కపక్క వచ్చేయట. కౌరవులు పాండవులు. కలికాలంకి వచ్చే బోనస్ ఏంటి తెలుసా? మంచి చెడు 2 కలిసిపోయాట. మంచి ఏదో చెడు ఏదో కూడా గుర్తించలేని పరిస్థితులు ఈరోజు మనం ఉంటాం. అందుకు మాత్రమే ధర్మాలు మనం విడిచిపెట్టి ఇష్టాలతో బ్రతకడం మొదలు పెట్టేశాం. మన ఇష్టం వచ్చిన దేవుడికి టైములతో పూజ చేస్తాం. వాళ్ళు కొద్దికి తర్వాత 9-10 దాకా దీపాలు ఇంట్లో పెట్టే బాబుతులు ఉండవు. మన ఇష్టం వచ్చినట్టు అమ్మవారికి అలంకారాలు మార్చుకుంటాం. నిజస్వరూపం ఉండదు. మన వినాయక చవితి కలిగి వినాయకుడు, వెస్పా వినాయకుడు, పుష్ప వినాయకుడు ఇది ఇష్టమే. ఇంకా అసలు ఏమి ఉండదు. 2 రోజులు పోతే ఇదే దేవుళ్ళే నిలబడిపోయి ఆశ్చర్యపోనక్కర్లే. ఇట్లాంటి పరిస్థితులు ఉండడం వల్ల ఇదంతా కూడా కర్మ కారణం అవుతుంది అనమాట. ఇదంతా ఏమిటి? చాలా పాపం. ఇది కడుక్కోలేనటువంటి కర్మ అనమాట. అందుకు మీకు బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిజమైన అదృష్టం అంటే ఏంటో తెలుసా? రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకొని ఉదయం లెగిసేటప్పుడు ఎవడైతే యాత్ర లేకుండా ప్రశాంతంగా లెగిస్తాడో వాడు నిజమైన అదృష్టం. ఈ రోజు ఆ అదృష్టం ఎవరికీ లేదు. రాత్రి పడుకుంటే తెలియని యాత్ర, తెలియని బెంగ, తెలియని బెగులు, తెలియని బాధ, తెలియని కష్టం, తెలియని నష్టం, తెలియని ఏదో రకమైనటువంటి అశాంతి. ఆ కారణంతో తెలియకుండానే తలగాడు తట్టుకొని పడుకునే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయంటే మనం ఎంత సంపాదించి కూడా మనశ్శాంతి లేకుండా, ఎంత సంపాదిస్తూ కూడా రూపాయలు మిగలకుండా, ఎంత సంపాదిస్తూ ఏ ఒక్కరు కొట్టకుండా, ఏ ఒక్కరి మీద ఏడకుండా, ఎంత నీతిగా బ్రతుకుతున్నా కూడా ఎదుటి వారితో మాటలు పడాల్సి వస్తుందనంటే ఈరోజు కలికాల ధర్మం ఎంత గతిపోయిందో మీరు ఆలోచించండి. ఇట్లాంటి పరిస్థితుల్లో అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అని చెప్పి ఎవరైతే దైవం పాదాలు బట్టి ప్రార్థిస్తారో వారందరికీ కూడా దైవం ఎప్పుడు కూడా రక్షణగా ఉంటుంది. ఎవరికైతే దైవం తీసుకుంటుందో వారందరికీ కూడా ప్రపంచం అంతా ఒకటైనా కూడా వారి ఎవ్వరిని ఏం చేయలేరన్నమాట. అటువంటి పరిస్థితుల్లో చక్కగా మనకి శరత్కాలే మహాపూజ క్రియతే యశ్చ వార్షికి దశ్య మమైతాన్ మహత్యం శ్రుత్వా భక్తి సమన్విత అని చెప్పి మార్కండేయ పురాణంలో ఒక మాట ఉంటుంది. ఈ యొక్క శరద్ ఋతువులో ఈ యొక్క వస్తున్నటువంటి నవరాత్రి పూజల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధన చేస్తారో వారు ఖచ్చితంగా అమ్మవారి కరుణ కలుగుతుందంటే స్వామి అమ్మవారి ఏమైనా మాకు ఇంటికి వచ్చేస్తుందా, లేకపోతే వాట్సాప్ మెసేజ్లు పెడుతుంది అనుకుంటారు. మీకు కష్టాలు సర్వసాధారణం, కానీ కష్టమన్నగాల మీకు వాటిని ఎలా ఎదుర్కోగలిగేటువంటి శక్తి ఇచ్చేది మాత్రం అమ్మవారు. ఆ భరోసా మీకు ఎప్పుడు ఉంటుంది అనమాట. అందుకు సాధారణంగా ఈ రోజు మీరు గమనించండి, ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కూడా 3వ వ్యక్తి కోసం మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. నిజమేనా? ఈద్దరు ఎలాగున్నారు అది మాట్లాడు, అల్లది ఎలాగే దిగిపోయింది, వీడికి ఎలా కలిసిపోయింది, ఆడ అలాగైపోవాలా, వీడు ఇలాగైపోవాలని చెప్పి 3వ వ్యక్తి మీద పడే ఆలోచన.
పక్కవాడి కోసం ఆలోచించే సమయం కనీసం నీ కోసం నువ్వు కూడా ఆలోచించుకోలేకపోతున్నావు అంటే ఎంత మధ్య తెలిసి బతుకుతున్నామో ఆలోచించండి. నిజమేనా? ఈ రోజు చాలా మంది ఇక్కడ భక్తులు ఉన్నారు, అందరూ భక్తులే. అమ్మగారు అయితే చక్కగా పూజలు చేసుకుంటారు, అయ్యగారు అయితే ఈ యొక్క 40 రోజులు ఎన్నో రోజులు పెట్టుకొని మాల చేస్తారు. మరి ఈ యొక్క సమయం దాటిపోయిన తర్వాత మళ్ళీ ఇదే క్రమశిక్షణ ఉంటుందా? ఉంటుందండి. ఈ దీక్ష చేసినప్పుడైతే ఉదయాన్నే లెగిస్తారు, స్నానాలు సమయం చేసేస్తారు, ఆ పడుకుని నేల మీద పడుకుంటారు, ఉప్పు కారం తగ్గించుకొని తింటారు, తప్పుడు మాట్లాడరు, అబద్ధాలు ఆడరు, నీతిగా బతుకుతారు, మద్యపానం చేయరు, వెంకేలి వేషాలు లేరు. అంత క్రమశిక్షణ ఇది అయిపోయింది. ఆ విజయవాడ కొండ దగ్గర రిటర్న్ బస్సులోకి వచ్చేసరికి శేషాలు రెడీ అయిపోతాయి. దైవం దగ్గర కూడా ఖాళీ చూసుకొని వెళ్తాం తప్పితే ఖాళీ చేసుకొని రావడం మానేస్తాం. పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత వెళ్తాం, ఆ తర్వాత చూద్దాం అదే అంటే భగవంతుడిని కూడా మనం అంత తక్కువ భావంతో ఆలోచిస్తున్నాం. ఇది ఎంత మాత్రం పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల మాత్రమే మన యొక్క పిల్లలతో మనం తన్నులు కాస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. అందుకు చక్కగా క్రమశిక్షణ కావాలా, ధర్మం పట్ల ఒక బలమైనటువంటి ఆలోచన కావాలా, ఒక నిగ్రహం కావాలా. మనం ఏ చిన్న తప్పు జరిగినా కూడా, ఏ చిన్న లోటు జరిగినా నాకు శనిదేవుడు అనుగ్రహించలేదు, రాహుకేతువులు అనుగ్రహించలేదు అని చెప్పి గ్రహాల మీద పడి పూజలు చేస్తాం. కానీ ఆ గ్రహాలే కానీ మనకు అనుకూలించేసి నవగ్రహాలు మూకుముడిగా ఏకమే మనకి అనుగ్రహించిన మన నిగ్రహం మాత్రం లేకపోతే ఏ రోజు ఏ విషయం సాధించలేని జీవితంలో అభివృద్ధి చూడలేము. మనల్ని మనం మన ఆధీనంలో పెట్టుకునే పరిస్థితులు ఉండాలి. ఈ రోజు పక్కవాడు ఏం చెప్తే అది వినడం మొదలు పెట్టాం. ఈ రోజు చెప్పిన మాటలు వినడం మాని చెప్పుడు మాటలు వినడం మొదలెట్టేశాను. నీ మంచి కోసం చెప్పిన మాటలు వినట్లా, మూడో వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో దాన్నే నిజంగా పట్టుకొని బతుకుతున్నాం. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి ఇలా చెప్పుడు మాటలు వినడం బట్టే చాలా మంది మతాలు మార్చుకోరు. ఉన్నారా అటువంటి వాళ్ళు? చెప్పుడు మాటలు వినేసి మతాలు మార్చేసుకుంటున్నారు. ఇంతకంటే గొప్ప శక్తిని ప్రపంచంలో చూపించండి, బహిరంగంగా చెప్తున్నాను. వారు ఏది కావాలంటే చేస్తాను, అందుకే కాదంటే హిందూ ధర్మం కంటే గొప్పదైన ధర్మం ఏదైనా ఉందని ప్రపంచంలో ఎవడో నిరూపించగలిగితే నా తలపద తీసాడు కాల్ చేసి పెట్టేస్తాను. బహిరంగ సవాల్. ఈ రోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక సంస్కారం నేర్పిందంటే ఈ దేశం. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆకలి తీర్చిందంటే ఈ భారతదేశం. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక పద్ధతిగా బ్రతకాలి అని అంటే ఎలా చెప్పింది ఈ భారతదేశం. అసలు ప్రపంచాన్ని అందరికీ కూడా ఒక అమ్మతనాన్ని ప్రేమతనాన్ని నింపినది నా భారతదేశం. అందుకే నేను చెప్తాను, నా ధర్మం సనాతనం, నా ధర్మం అమ్మతనం అని నేను చెప్తుంటాను. కానీ ఈ రోజు అమ్మతనాన్ని మనం అమ్మేసుకుంటున్నాం. ఈ రోజు కష్టం వచ్చిందని చెప్పి భరించడం మానేసి, ఈ రోజు కాకపోతే రేపైనా బాగుపడతామని ఆలోచన వదిలేసి, ఎవడో ఏదో చెప్పాడని చెప్పి ఆ ఆదివారాల పూటలేమో ఆ చర్చలకు వెళ్ళిపోయి మతాలు మార్చేసుకొని, బట్టలు మార్చుకున్న సులువుగా మతాలు మార్చేసుకొని ఆఖరికి చరిత్రహీనులుగా మిగిలిపోతామనంటే ఆఖరికి వాళ్ళు ఒక చివరి మజిలీ చూడండి. సాధారణంగా మనిషి శరీరం విడిచిపెట్టిన తర్వాత అయితే కట్టెల్లో కాల్చేస్తే సూర్యాస్తమయ్యేసరికి అస్థికలుగా మిగలాలా, లేకపోతే 40 రోజులు మండలకాలం వేసరికి మట్టిలో కలిసిపోవాలి. కానీ వాళ్ళలోకి వెళ్తే ఆ యొక్క అదృష్టం ఉండదు. ఓ పెట్టిలో పెట్టి చుట్టే ఆ పెట్టి ఎప్పుడుకో చెదపడుతుంది. వీడి ఒంటి మీద ఉన్న గుడ్లు, వీడి చర్మము, ఇదంతా కూడా ఈ పురుగులు బట్టి మట్టిలో కలడానికి ఇంకా సమయం పడుతుంది. 41 రోజులు కానీ ఆడి శాంతి జరగకపోతే ఆడి ప్రాంత అయిపోతాడు. ఈరోజు అలాంటి ప్రాంతలే బోర్డు మంది తిరుగుతున్నారు. ఆ చచ్చిపోయిన ప్రాంతాలన్నీ కొంతమంది ఈ కొమ్ములు కోరలు రాక్షసుల్లాగా ఊర్లో తిరుగుతున్నారు కదా. ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు దేశానికి దాపరిస్తుంది. ఈ రోజు మనం అన్ని కూడా జ్ఞాపకాలతో బతకడం మానేసాం, జ్ఞాపకాలతోనే బతుకుతున్నాం. మన పనులు మన జీవితాలే ముఖ్యం అనుకుంటున్నాం తప్పితే ఈ ధర్మం ఏమైపోతుందో, ఈ దేశం ఏమైపోతుందో, ఈ సమాజం ఏమైపోతుందో ఇవేమి మనకు ఆలోచన లేకుండా ఏదో నిమ్మకి నీరెత్తిన బతుకుతున్నాం అన్నమాట. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. అది తెలుసుకున్నాం కాబట్టి 14వ ఏడు ఆపద్ధర్మ సన్యాసానికి వచ్చి 18వ ఏడు సంపూర్ణ సన్యాసాన్ని స్వీకరించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హిందూ డిస్ట్రిక్ట్ కమిటీ ఇన్ఛార్జ్ గా దుర్గా మహాపీఠం అధిష్టాన పీఠాధిపతిగా ఈ రోజు ధర్మం కోసం మీలాంటి అందరి మంచి కుటుంబ సభ్యులతో ఈ రోజు గడిపే అవకాశం భగవంతుడు ఇచ్చాడు అన్నమాట. ఖచ్చితంగా అందరికీ కావాలి. సమాజాన్ని మార్చాలంటే సన్యాసులు అక్కర్లా, సంస్కారమైన మనుషులు ఉంటే చాలు. అటువంటి ఆలోచనలు అందరికీ కలగాల. ఆ యొక్క కోట దుర్గం అందరిపైన కూడా తన దృష్టి నుంచి తన చేతుల్ని మీ తలపై నాంచి మిమ్మల్ని సర్వకాల సర్వావస్థల్లో తోడు నేడుగా చూస్తూ మీ ముఖంలో కళ్ళ తప్పిపోకుండా, కళ్ళ తప్పిన రోజు మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేటట్టుగా దయ చూడాలని ప్రార్థిస్తూ, మరి ఎవరైతే ఇది
దేవాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ మరి చక్కగా దాతలు చాలా మంది సహకరిస్తే మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి వారందరికీ కూడా పరిపూర్ణ ఆశీస్సులు తెలియజేస్తూ ఆ సమర్పణ భావం, భక్తి భావం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే దేశం ఇంకా ధర్మం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరొకసారి కమిటీ వారికి, మరి పండిత వరేణులకి అందరికీ కూడా పేరు పేరున ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒక్క మాట అయినా కూడా మీరు గుర్తు పెట్టుకొని యథార్థమైన మనుషులు అయితే ఖచ్చితంగా అమ్మవారి ముందు ప్రమాణం చేసుకొని, అమ్మ ఈ క్షణం వరకు నా గతం ఒకటి, కానీ వాటి నుంచి నిజమైన నీ భక్తుడిగా అమ్మవారు అంటేనే దుష్ట శిక్షని, అంటే చెడుని దూరం చేసేది, చెడు నాశనం చేసేది అని నమ్మిన వాళ్ళైతే నిజంగా అమ్మవారి యొక్క విశ్వసనీయత మీకు ఉంటే ఖచ్చితంగా అమ్మ ఇకపై నుంచి నేను ధర్మంగా బ్రతుకుతాను, పరిస్థితులు తలవకుండా మంచిగా జీవిస్తానని చెప్పి ఒక ప్రమాణం చేసుకొని మీరు వెళ్ళండి. మీకు అన్ని కూడా నేను చెప్తున్నాను, కష్టాలన్నీ గాలి మబ్బుల్లో చెరిపోకపోతే దుర్గా పెట్టుకొచ్చినాను కాబట్టి సమాధానం నేను ఆవిడ చెప్తాను. అందుకు మీ అందరి ముందు కూడా సెలవు తీసుకుంటూ, ఇంకా చక్కగా ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే అలాగ ఫోన్ ఇచ్చి పనికి మాటలుగా చేసి సోమర్పోతులుగా చేయకండి, తీసుకొచ్చి కూర్చోబెట్టండి. వాళ్ళు ఈ వయసులోనే వీటన్నిటికీ దగ్గర అయితేనే ఇంకా వయసు పెరిగిన తర్వాత మన యొక్క పరంపర కొనసాగిస్తారు. అలాగైతే అది నిజమైన కీర్తి. కాబట్టి చక్కగా ఇంకా కూడా మనం భక్తులు తయారు చేయాలి. భక్తి అంటేనే సంస్కారవంతులు అని అర్థం. అటువంటి ఆలోచన అందరూ కూడా తెలియజేసి సెలవు తీసుకుంటూ జై హింద్. అందరూ చెప్పండి. చేతులు లేవు, ఇందాక ఉన్నాయి, ఇప్పుడు తగ్గిపోయి. కోట దుర్గమ్మ తల్లికి, భారత్ మాతాకి, సనాతన ధర్మకి, ఓ మాతాకి, మాతాకి, మాతాకి.